నమస్తే అన్న. రేయ్, సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? నేడుదాకా రావత వెనకాల తోకపుండి తిరిగావు, ఇప్పుడు సడన్ గా నాయక్ భయ ఏంటి? అన్నకి విషయం తెలిస్తే? రేయ్, ఫాలోయింగ్ ఉన్న హీరోని, ఫామ్ లో ఉన్న లీడర్ ని ఫాలో అయితేనే రా మనం కూడా ఫామ్ లో ఉంటాం. పిచ్చోడా, ఫాలో మీ. ఏంట్రా అందరు ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? అందరినీ వెయిట్ చేయమన్నారు. వాళ్ళ మనసు వచ్చి ఎవరిని పిలిస్తే వాళ్ళు 1 by 1 వెళ్ళాలంట. ఓహో, 1 by 1 పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో పర్సనల్ గా పర్సంటేజ్ మాట్లాడుకుంటాడు అనమాట. ఏమో అన్న, లోపల కొడతారేమో అని దడగా ఉంది. నీకే కాదు అన్నకే అలాగే ఉంది. నర్మై, బాడీని చొక్కాతో కవర్ చేసినట్టుగా భయాన్ని మాటలతో కవర్ చేద్దాం. ఓకే అన్న. నమస్తే నాయక్ బాయ్. నమస్తే నాయక్ భాయ్. గంటలో రమ్మన్నారు, అరగంటలో వచ్చా. శుక్లాబాయ్ పిలవగానే వచ్చారు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? మీతో ఫోటో తీసుకుంటా. ఫోటోనా? ఎస్, నాయక్ బాయ్ నా ఫ్రెండ్ అని చెప్పుకుంటా. పబ్లిక్ లో ఉన్న క్రేజును పడుకుంటా. ఇప్పటి వరకు 100 మర్డర్లు చేశా, 50 రేపులు చేశా, కనపడ్డ స్థలాలన్నీ కబ్జా చేశా, కలకత్తాకే కన్నీళ్లు పెట్టించా. కానీ నా పేరింటి పక్కాడికి తెలియదు, పోలీసులకు తప్ప. సింగిల్ మర్డర్ చేశావు, స్టేట్ ఫేమస్ అయిపోయావు, స్టార్ అయిపోయావు. భాయ్, ఒక్కసారి ఊమను నీ పేరు వాడుకొని ఈవినింగ్ కల్లా 100 కోట్లు కలెక్ట్ చేస్తా. చేయమంటావా? పర్మిషన్ ఇస్తావా? ఆర్ యు రెడీ భాయ్? 100 కోట్ల? అంత ఎలా వస్తుంది? అంత డబ్బు టాటా బిర్లాకే రాదు. వాళ్ళకెందుకు వస్తాయి? వాళ్ళేమన్నా పెద్ద రౌడీలా? మొత్తం నీ ప్రాపర్టీ ఎంత ఉంటుంది? 500 కోట్లు. రౌడీజంలో అంత డబ్బా? చిచి, ఇది డబ్బులేంటి భయ్యా, చిల్లరా. నువ్వు ఎస్ అను, ఆ రావత్ కంటే ఎక్కువ డబ్బు నీకు ఇస్తా. ఈ పాతింటిని ప్యాలెస్ చేస్తా. హాఫ్ డే లో అంబానీని దాటించేస్తా. నువ్వు ఎస్ అను, పర్సంటేజీలు మాట్లాడుకుందాం. పథకాలు, ప్రాజెక్టులు, టెండర్లు ఎనీ లీగల్ 50-50, ఇల్లీగల్ 60-40. ఓకేనా? మీ ఆఫర్ నేను కాదనలేకపోతున్నా. పర్సంటేజ్ కూడా ఓకే. లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి. రౌడీజానికి అగ్రిమెంటా? హ్యాట్స్ ఆఫ్ నాయక్ భాయ్. రాజా, అగ్రిమెంట్కి ఏ రూమ్లోకి వెళ్ళాలి? లెఫ్ట్ హ్యాండ్తో రైట్కి వెళ్ళమన్నారు. రైట్కి వెళ్దాం పద. శుక్లా బాయ్, నాయక్ బాయ్ పార్ట్నర్. రేయ్, పోలీసులు, లాయర్లు, జడ్జి, రిజిస్ట్రారు, అరే రే రే, రౌడీలందరినీ ఇంత లీగల్ గా పార్ట్నర్స్ చేస్తున్నాడా? ఎంత క్లారిటీ ఉంది. అంతేనా? ఎడ్యుకేటెడ్ అన్న, మళ్ళా పోరంబో కాదు కదా. బాబు, సంతకం ఎక్కడ పెట్టాలి? సార్, ఒకసారి మీ ప్రాపర్టీస్ చూసుకుంటారా? చూద్దాం. ఇది మందే, ఇది మందే, మందే మందే, ఇది మందే. ఇవన్నీ రోజు చూసేవేనమ్మా, మనవే అవి. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పు, పెట్టేస్తాం. ఇక్కడ పెట్టండి. ప్లీజ్ కమాన్ పెన్ని. కంగ్రాట్స్ అన్న, ఈ రోజు నుంచి నాయక్ భాయ్ పార్ట్నర్ అయిపోయావు. రేయ్, శుక్లా బాయ్ కి శుక్రుడు పీక్ లో ఉన్నాడా? చాక్లెట్ తీసుకోండి సార్. చాక్లెట్ ఎందుకమ్మా, దేశానికి ఏదో మేము పెద్ద సేవ చేసినట్టుగా. మీరు అంతకంటే గొప్ప పని చేశారండి. ఏం చేశానమ్మా? మీ ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను నా ఆస్తి రాసేవటం ఏంట్రా? ఈ డాక్యుమెంట్ లో అలాగే రాసింది. మీరు సంతకం కూడా పెట్టేశారు. ఇక నుంచి ఈ ప్రాపర్టీ మీద మీకు లీగల్ గా ఏ హక్కులు లేవు. ఒరే, నన్ను ఏ పర్పస్ తో లోపలికి పిలిచారా? ఏ పర్పస్ తో సంతకాలు పెట్టించుకున్నారా? నా ఆస్తి మొత్తం కొట్టేసి నన్ను బెకారుడు చేసి పొమ్మంటారేంట్రా? రేయ్ రేయ్, శుక్లాబాయ్, ఈ శుక్లాబాయ్ తో పెట్టుకుంటారా? సెకండ్ కో శాల్తీ తీస్తా. రేయ్, బయట 100 మంది రౌడీలు ఉన్నారు, విదిలేస్తే వస్తారు. ఏంటి శుక్లాబాయ్ అరుస్తున్నావు? అరుస్తున్నానా? 500 కోట్ల ఆస్తిని తీసుకుని ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదా? కూల్ గా పాట పాడాలా? ధీర ధీర శూర అని పాట పాడాలా? ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి నీకు ఇంకా క్లారిటీ రాలా. పక్క రూమ్కి వెళ్తే వస్తుంది. ఈ రూమ్ లో చాక్లెట్ ఇచ్చారు, ఆ రూమ్ లో బిస్కెట్ ఇస్తారా? బాగా ఎమోషనల్ గా ఉన్నాడు, తొందరగా తీసుకెళ్ళండి. పక్క రూమ్కి వచ్చాం. అయితే ఏంటంట? అరే, దున్నపోతులాగా ఉన్నారు. అన్యాయం మొత్తం ఆ రూమ్ లో జరుగుతుంటే ఈ రూమ్ లో ఏం చేస్తున్నారా? మీరు నాలుగు ఆస్తులు పోగొట్టుకున్నాలే కదా. మీ దగ్గర బాడీ ఉంది, నా దగ్గర బ్రెయిన్ ఉంది. కలిసి పోరాడదాం రా. పోరాడితే పోయేదేం లేదురా, ప్రాణాలు తప్ప. మాట్లాడకుండా అలా చూస్తారేంట్రా? అన్నా, వీళ్ళు మళ్ళా పోగొట్టుకున్న వాళ్ళు లేరన్నా, మళ్ళీ ఎరక్కొట్టే వాళ్ళే ఉన్నారు. అరే, వెంటనే విదిలేరా. మీరు వేసిన వాళ్ళకి వినిపించదు. ఏ? ఇక్కడ సౌండ్ అరేంజ్మెంట్స్ అలా చేయబడ్డాయి. అయ్యా, అమ్మా. రై, ఇంత ఆస్తి మొత్తం పోవాలంటే కల్లో కూడా ఒక రాత్రంతా పడుతుంది. ఇదేంట్రా, చిన్న సంతకంతో పోయింది. అవునన్నా, అంతమ్మా ఇగా ఉంది. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు. చాక్లెట్ తినన్నా. తీసేరా, తీసేయి. తాను చూస్తుంటే నాకు పోయినాస్తే మొత్తం గుర్తొస్తుందిరా. అమ్మా, ఏంటన్నా ఇక్కడ కూర్చున్నారు? కూర్చోమన్నారు, కూర్చున్నాం.
లోపల మనం అనుకున్నట్టు ఏం కొట్టట్లేదు కదా? ఎందుకు కొడతారా? ఏం తప్పు చేశామని కొడతారు? ఇంతకీ ఏం మాట్లాడావు, ఎంతకు మాట్లాడావు? మనమేమీ మాట్లాడక్కర్లేదురా. లోపలికి వెళ్ళంగానే సంతకం పెట్టమంటారు, పెట్టగానే చాక్లెట్ ఇస్తారా, అంతే. వెరీ సింపుల్. పర్సంటేజ్ కొద్దిగా ఎక్కువ మాట్లాడినా పర్లేగా? నీ పర్సనాలిటీకి ఎంతైనా మాట్లాడుకోవచ్చురా, కాకపోతే సంతకం పెట్టాలరా రే. అన్నా పెన్ను లేదన్నా. పెన్నులు, స్టాంపులు, చాక్లెట్లు అన్నీ లోపల ఉంటాయి. నువ్వు వెళ్ళు. నమస్తే నాయక్ బాయ్. రండి రాజ్పుత్ బాయ్. ఫోర్జరీ, పైరసీ, నకిలీ పాస్పోర్ట్ల నుంచి కోర్ట్ స్టాంపుల వరకు అంతా పైరసీయే. బాగా సంపాదించావు. మా అన్నకి నిమిషం గ్యాప్ ఇస్తే చాలు మీ సంతకం కూడా ఫోర్జరీ చేసేస్తాడు సార్. ఏయ్ నోర్మై, అన్న సంతకం ఎందుకు ఫోర్జరీ చేస్తాను రా? బాగానే సంపాదించా నాయక్ బాయ్. అందుకే ఫోన్ చేయించా. అన్నా తొందరగా పర్సంటేజ్ మాట్లాడి చాక్లెట్ ఇప్పించండి అన్న. లోపల ఇస్తారు, వెళ్ళి తీసుకోండి. అలాగే నాయక్ బాయ్. చాక్లెట్ తీసుకున్నాక మళ్ళా కలవాలా భాయ్? అక్కర్లేదు, ఇక్కడ ప్రోగ్రామ్ అంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుద్ది. ఈ పాటికి వాడికి చాక్లెట్ ఇచ్చి ఉంటారా? కంగ్రాట్స్, మీ ఆస్తులన్నీ మదర్ తెరెసా ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాయి. ఏంట్రా ఏం మాడుతున్నావు? మదర్ తెరిసా ట్రస్ట్ నేను రాసివ్వడం ఏంటి? నేను ఒప్పుకోను. అన్నా లోపల సాంగ్ స్టార్ట్ అయింది. పాపం వాడిది లూజు బాడీరా, ఇంకా లూజ్ అయిపోయి ఉంటది. అరే మనం ఎలాగోలా వచ్చేసాము, వాడు ఎక్కడి దాకా రాగలడంటావా? మధ్యలో పడిపోతాడంటావా? వచ్చేసాడు. ఏందన్నా లోపల ఇంత చీటింగ్ జరుగుతా ఉంటే చెప్పమే. ఓ చిన్న మిస్డ్ కలిస్తే మిస్ చెప్పావనుగా. ఓహో వెనకొస్తున్నారుగా, వాళ్ళకి ఇవ్వు మిస్డ్ కాల్స్. ఎందుకన్నా మన పోయినాగా అలా కూడా పోని. సేమ్ ఫీలింగ్ తో సైలెంట్గా ఉన్నా, నువ్వు సైలెంట్గా ఉండు. సరే ఒరే చాక్లెట్ ఇవ్వరా. వస్తున్నా. ఏందన్నా చిన్నపిల్లల చాక్లెట్లు తింటున్నారు? రేయ్ లోపల వాళ్ళు మనల్ని చిన్నపిల్లలాగే ట్రీట్ చేస్తున్నారా? వాళ్ళకి మనం గుండాలు రౌడీలు అనే ఫీలింగే లేదురా. లోపలికి వెళ్ళి సంతకం పెట్టేసి చాక్లెట్ తెచ్చుకో పో. వెళ్ళా. ఒరే రాజపుత్తు, వాడు బక్కవుడైనా బలవంతుడేరా, బాగా నడుస్తున్నాడు. వాళ్ళు కూడా బాడీ తగ్గట్టే కొడుతున్నారన్నా. పాపం ఆ లెక్క నిన్ను బాగా కుమ్మేసి ఉంటారా? అమ్మా లోపల చాక్లెట్ వరకు చెప్పారు, సౌండ్ సిస్టమ్ గురించి చెప్పలేదేటండి? చెప్తే నువ్వు లోపలికి వెళ్తావా? వెల్కమ్ రాజా. ఏందన్నా ఇల్లేప్పుడు ఒకసారిగా వెళ్ళారు, బయటంతా నీరసంగా కూర్చున్నారు, లోపల కొట్టారా ఏంటి? ఎందుకు కొడతారా? హెల్త్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తాం, థ్రెడ్ మిల్ పై నడిపిస్తారు, నీరసం రాదా? ఇది అంతే. కాకపోతే వాళ్ళు ఫ్రూట్ ఇస్తారు, వీళ్ళు చాక్లెట్ ఇస్తారు, అంతే. వెళ్ళి తెచ్చుకోపో. నాకేదో డౌట్గా ఉంది, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను. సెల్స్ ఇచ్చి కూడా ఆపేస్తాను. అన్నా ఆడు మిస్ అయిపోతున్నాడు. అమ్మయ్య దొరికాడు. ఈడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రాజా. అందరూ వచ్చేసారా? ఇంకెవరైనా మిగిలేరా? ఇంకెవరుంటారన్నా? అందరూ తుఫాన్లో సెట్లో కూలిపోయారు. బాయ్ రమ్మంటున్నాడు. యాడికి వచ్చేది? ఇక్కడ ఎవరికి కాళ్ళు చేతులు పనిచేయటలా. చాలా మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు. అరగంట లేట్ అయితే సగం మంది చచ్చిపోతారు. ఇంటికి పంపించండి, వెళ్ళిపోతాం. మీరు వస్తారా? బాయ్ని రమ్మంటారా? వద్దులే, ఏదో కింద మీద పడి మేమే వస్తాం. సలపరం అయ్యా. అయ్యా అమ్మా. రేయ్, దందాలు, చందాలు, స్కామ్లు, స్కీమ్లు చేసే మీరెవ్వరూ ఈ రోజు నుంచి కలకత్తాలో ఉండడానికి వీల్లేదు. అరగంటలో ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అద్దెల్లు ఖాళీ చేయాలని 6 నెలలు టైం ఇస్తారు. నువ్వు మరి అరగంట అంటే అట్టా? నేనేదైనా ఒక్కసారి చెప్తా, రెండోసారి చంపేస్తా.